నాగ చైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత శోభితతో ప్రేమలో ఉన్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ 2024 డిసెంబర్లో చైతు శోభితను రెండో వివాహం చేసుకున్నారు. శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య రానా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించారు. మొదటి ముద్దు ఎప్పుడు ఎవరికి పెట్టారో గుర్తుందా అని రానా అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు చైతు. రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చందు మోడేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా కనిపించారు నాగ చైతన్య. తండేల్ రాజుగా అద్భుతంగా నటించి మెప్పించసాగారు నాగ చైతన్య. ఇక ఈ అక్కినేని అందగాడి పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. నాగ చైతన్య మొదట స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఇద్దరు ఊహించని విధంగా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చాలా కాలం ఇద్దరు తమ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు చేసుకున్నారు. విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. అయితే నాగ చైతన్య శ్యామ్ తో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు. ఈ ఇద్దరు తమ రిలేషన్ ను చాలా రోజులు సీక్రెట్ గా ఉంచారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం శోభిత నాగ చైతన్య తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కాగా నాగ చైతన్య తన తొలి ముద్దు ఎవరికి ఇచ్చాడో తెలిపాడు. శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య రానా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించారు. మొదటి ముద్దు ఎప్పుడు ఎవరికి పెట్టావో గుర్తుందా అని రానా అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య ఆసక్తికర సమాధానం చెప్పారు. 9వ తరగతిలోనే ఓ అమ్మాయికి మొదటి ముద్దు ఇచ్చానన్న విషయాన్ని నాగ చైతన్య తెలిపారు. ఆ ముద్దు నా జీవితమంతా పనిచేసిందని చైతు అన్నారు. అలాగే ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ మరొకసారి వైరల్ అవుతున్నాయి.